పత్తి రైతుపై మరో పిడుగు. కేంద్రం రూల్స్ కు నిరసనగా నేటి నుంచి జిన్నింగ్ మిల్ల బంద్. తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైంలో పరిస్థితి మళ్ళీ మొదటికి. తేమ తగ్గి పత్తి అమ్ముకుందామంటే ఇదేం గోస అంటూ రైతుల ఆవేదన. 25 లక్షల టన్నులో సిసిఐ కొన్నది 1.2 లక్షల టన్నులే. సిసిఐ జిన్నింగ్ మిల్లు దళారుల కారణంగా నిండా మునుగుతున్నటువంటి రైతులు అంటూ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దళారుల వ్యవస్థ తీయాలి. ఈ దళారుల వ్యవస్థ తీయనంత కాలం ఈ దేశంలో రైతు అనేవాడు 100% మునిగిపోతూనే ఉంటాడు. రైతు అనేవాడు తను పండించిన రైతును తగిన రేటుకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. తన కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడుతూనే ఉంటాయి. ఇదంతా కూడా గమనించాలి. సో కేంద్ర రూల్స్ గురించిగా జిన్నింగ్ మిల్ల బంద్ అట. జిన్నింగ్ మిల్ల ఎవరైతే జిన్నింగ్ మిల్లు అని ఉన్నారో అన్నిటి సీజ్ చేయండి. దెబ్బకి ఎందుకు రారు? రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా వాటిని సీజ్ చేయాలి. సీజ్ చేసి అసలు వాటి లైసెన్స్ మొత్తం రద్దు చేయాలి. లైసెన్స్ రద్దు చేసి అన్నింటినీ అసలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా వేస్తే చక్కగా అవుతారు కొడుకులంతా. జిన్నింగ్ మిల్ అనుకుంటా వీళ్ళు చేసే దోపిడి మామూలు దోపిడి కాదు. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. రైతుల కష్టాన్ని వీళ్ళు ఆసరా చేసుకొని ఈ దొంగలంతా జిన్నింగ్ మిల్ల సంబంధించిన ఓనర్ల దొంగలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం 100% ఈ జిన్నింగ్ మిల్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇమీడియట్గా ఆ పత్తి పాపం ఇప్పుడే చేతికి వచ్చింది, ఇప్పుడే తేమ తగ్గుతూ ఉంటుంది, ఇప్పుడు అమ్ముకోవాలి కదా. మళ్ళా ఈ చలికాలం అంతా కూడా మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈరోజు రైతులకు ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.